అందరికీ నమస్కారం. నేను మీ దినిత. వెల్కమ్ టు ఆస్ట్రో కల్చర్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజర్ ప్రొఫెసర్ అండ్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు. వారితో మాట్లాడదాం. 2025 ఎలా ఉండబోతుంది మనందరికీ అన్నది తెలుసుకుందాం. సో నెక్స్ట్ కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి కొంచెం ఇంకా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కొంచెం సింపతి వీళ్ళ మీద చూపించాల్సినటువంటి అవసరం ఉంది. శనీశ్వరుడు హయ్యర్ లెవెల్లో వీళ్ళని పట్టుకోవడం అనేటటువంటిది జరిగింది. అయినప్పటికీ కూడా పనులు బ్రేక్ ఇవ్వడు. ఇప్పుడు దాకా ఈ కుంభరాశి వాళ్ళకి మనకి అష్టమంలో ఉన్నటువంటి కేతుగ్రహము మనకి సప్తమ స్థితిగతుడైపోయాడు. కాబట్టి సప్తమ కేతుగ్రహ ప్రభావం వలన భార్యకి లేదా హస్బెండ్కి కానీ వీళ్ళకి కొంచెం అనారోగ్య సమస్యలు అనేటటువంటిది రావడానికి అవకాశాలు ఉంటాయి. ఉద్రేకము విపరీతంగా పెరిగిపోద్ది కుంభరాశి వాళ్ళకి. పనులు లేకపోతే పనులు లేనటువంటి వాళ్ళకి పనులు దొరుకుతాయి, కానీ వర్కర్స్ ఉండరు. వర్కర్స్ లేనటువంటి వాళ్ళకి పనులు దొరకవు. ఈ రెండూ దొరికితే కనుక డబ్బులు ఉండవు. మూడు ఉన్నట్లయితే కనుక పని చేస్తే వాడు ఓనర్ ఎవడైతే పని చేయించుకున్నాడో వాడు పేమెంట్ తిరిగి ఇవ్వడు. సో ఈ విధంగా ఉన్నటువంటి ఈ కుంభరాశి వారికి మార్చి జన్మంలో ఉండి శని ఈ విధంగా చేస్తున్నాడు. కాబట్టి మార్చ్ 29 తర్వాత 2025లో వీళ్ళు అద్భుతాలు సాధించబోతున్నారు. మరి ఉన్నంతలోనే అద్భుతాలు అన్నమాట. సో ఎకనామికల్గా వీళ్ళకి ఏ విధంగా కూడా డబ్బు అనేటటువంటిది లోటు లేకుండా శనీశ్వరుడు చూస్తాడు. ఇప్పటికే చాలామంది వర్కర్స్ తెగ వర్క్లు వచ్చేసినాయి. ఒక ఊరిలో చేసేటటువంటి వాళ్ళు 2 ఊర్లలో చేస్తున్నారు. సో ఒక చోట అంటే పని రీత్యా మనకి ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఖర్చు కూడా విపరీతంగా చేయిస్తాడు. బంధుమిత్రులతో వీళ్ళంతా కూడా ఫ్రెండ్స్తో వీళ్ళు పార్టీలని పబ్బాలని లేకపోతే వీళ్ళకి వాళ్ళ యొక్క కార్యక్రమాల్లో పాల్గొనడం, హెల్ప్ఫుల్గా ఉండడము, ఇవన్నీ కూడా వీళ్ళకి జరుగుతాయన్నమాట. సో కుంభరాశి వాళ్ళు బాధపడాల్సినటువంటి అవసరం లేదు. అప్పులు మేము చేస్తున్నామని భయపడాల్సినటువంటి అవసరం లేదు. అప్పులు వచ్చిన అప్పులన్నీ కూడా తీసుకోవచ్చు. వాళ్ళకి తీర్చగలిగే అది బిజినెస్లో ఇన్వెస్ట్ చేసుకొని మీరు డెవలప్ కావచ్చు. అయితే ఈ యొక్క సింహరాశి వారికి మనకి ఈ యొక్క శుక్రగ్రహ ప్రభావం కొన్ని రవి బుధులు కలవడము 29 డిసెంబర్, రవి బుధ శుక్ర రాహువులు 14 మే 2025 తర్వాత కలవడము, ఇవన్నీ కూడా యూనియన్ అవ్వడము, వీటిల రీత్యా కొన్ని సందర్భాల్లో భార్య తరపు ఇంతకుముందు చాలా ఇబ్బందిగా ఉండేది మీకు, కానీ ఇప్పుడు భార్య కూడా కోఆపరేట్ చేయడము మీకు ఇవన్నీ కూడా లాభాలు రావడం అనేటటువంటి జరుగుతున్నాయి. భార్య తరపు ఆస్తులు వీళ్ళకి రావడానికి ఉన్నాయి. అండ్ సినిమా రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, మీడియా రంగంలో ఉన్న వాళ్ళు, జర్నలిస్టులు, వీళ్ళందరి పరిస్థితి కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. కొత్త ఛాన్సెస్ కోసం వెయిట్ చేస్తున్నటువంటి వాళ్ళకి అందరికీ కూడా అవకాశాలు రావడానికి వీళ్ళకి అవకాశాలు ఉన్నాయి. అండ్ ఫారిన్ వెళ్ళాలి అని వెళ్ళేటటువంటి అవకాశాలు ఊహించుకునేటటువంటి వాళ్ళు, అవకాశాల కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళకందరికీ కూడా అవకాశాలు వస్తాయి. అండ్ అలాగే ప్రభుత్వ పనులన్నీ కూడా పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ కూడా పూర్తి అయిపోవడము, గవర్నమెంట్ నుంచి అనేక రకమైనటువంటి సబ్సిడీలు ఇవన్నీ కూడా రావడం జరుగుతాయి. ఏలినాటి శని క్రమశిక్షణ కోసం వీళ్ళందరినీ కూడా ప్రాబ్లమ్స్ పెట్టి బాధ పెట్టిన ఈ బెనిఫిట్స్ అన్నీ కూడా కుంభరాశి వాళ్ళకి శనీశ్వరుడు కలిగజేస్తున్నారు. పరిహారాలు మనకి ఈ కుంభరాశికి ఏలినాటి శని జరుగుతుంది కాబట్టి కంపల్సరీ శని జపం చేసుకోవాలి, శని స్తోత్రాలు చదువుకోవాలా. శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణికి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోవాలా. అలాగే మనకి నవగ్రహాల చుట్టూ 108 ప్రదక్షిణాలు చేసుకుంటూ ఓం శనైశ్చరాయ నమః అంటూ మంత్రంతో జపం చేసుకుంటూ వీళ్ళు ముందుకు వెళ్ళాలా. అలాగే ఈ యొక్క శని శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి కానీ ఆంజనేయ స్వామి వారికి కానీ లొంగుతాడు కాబట్టి మనం శనివారం నాడు ఆంజనేయ స్వామి వారికి యొక్క దేవాలయానికి వెళ్ళి మనము కంపల్సరీ మనం పూజ చేసుకోవడము చాలామంది చేస్తుంటారు. ఇళ్లలో కూడా చేసుకోవచ్చు. ఓం హం హనుమతే నమః అని. అలాగే ఈ యొక్క వెంకటేశ్వర స్వామి వారికి చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. గురువు యొక్క ఆదేశాల ప్రకారం వెళ్ళాలి. ఈ విధంగా కనుక వీళ్ళు చేసుకున్నట్లయితే కుంభరాశి వారి బ్రహ్మాండంగా ఉంటుంది.